నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మేడారం మహాజాతర పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. జనవరి 28 నుంచి గిరిజన కుంభమేళా. నన్ను దూషించడం, అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. ఉప్పల్ నల్లచెరువు బురదలో చేపల వేట, మరోవైపు సుందరీకరణ పనులు. టికెట్ ధరలు సవరించిన భారతీయ రైల్వే శాఖ. వివిధ కేటగిరీల టికెట్ ధరలపై ఓ మోస్తరు పెంపు. ఇక డీటెయిల్స్ చూస్తే మేడారం మహాజాతర 2026 పోస్టర్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర నిర్వహించనున్నారు. ఇప్పటికే జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 3502 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందడం తెలిసిందే. దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ స్పందించారు. నేడు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగి ఉంటే బీఆర్ఎస్ సత్తా తెలిసేదని వ్యాఖ్యానించారు. అధికార గర్వంతో వెర్రవీగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ అహంకార ధోరణి ప్రదర్శించలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఏదైనా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మెరుగైన ఫలితాలు వచ్చాయని, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్ట్ గాదే ఇన్నారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జాఫర్గఢ్లోని తన ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుండి ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ తరలిస్తున్నారు. మావోయిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడనే ఆరోపణలతో ఇన్నారెడ్డిపై యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్లో ఇటీవల మరణించిన సిపిఐ మావోయిస్ట్ సిపిఎం కేడర్ అయిన ఖాతా రామచంద్రారెడ్డి అలియాస్ విక్కల్ పంచక్రియలో గాది ఇన్నారెడ్డి అక్కడి సమూహాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీకి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇన్నారెడ్డి ఎక్కువగా టీవీ ఇంటర్వ్యూస్లో పాల్గొంటూ రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణలు చేస్తారు. మాజీ మావోయిస్ట్ కావడంతో ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో మావోయిస్టులకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అంటూ ఆరోపణ చేశారు. చెప్పాను పిల్లలు చిన్నపిల్లలు వచ్చి బాధపడతాను. మీ గురించి పిల్లలు రానియండి.
ఫోన్లో మాట్లాడదు ఏముంటా సార్ ఎట్లాగో తీసుకోపోతారు కదా అమ్మాయిలు రండి. సార్ మీకు మేము టైం ఇచ్చాము వచ్చేసాను సార్ రండి ప్లీజ్ మళ్ళీ అందరూ బాధపడతారు రండి. అందరూ ధైర్యం ఉందండి చదువుకోండి చెప్పిన అందరికి మెడిసిన్స్ వచ్చినాయా? రమేష్ పీసీ పెట్టినా మీరు ఏది పౌచ్ ఏది ఇవ్వండి మరి. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏఐసీసీ నేత సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు. అందులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అందులో 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారా, వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నించారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, తాజాగా విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త పనులు అనుకున్నారని, గతంలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కల్పిస్తారా అంటూ సోనియా గాంధీని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, ఇచ్చిన మాటపై నిలబడకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని, అభయహస్తం పేరుతో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి భస్మాసుర హస్తంగా మారతాయని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తన బహిరంగ లేఖలో రాసుకొచ్చారు. అలంపూర్ నియోజకవర్గంలో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ ఆసుపత్రి అట్టహాసంగా ప్రారంభోత్సవానికి నోచుకోకుండానే శిథిలావస్థకు చేరుతోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి కట్టి 3 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం నాణ్యత అత్యంత నాసిరకంగా ఉందని, గోడలు పగొళ్లిస్తున్నాయని, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆ కట్టడం ఉందని విమర్శించారు. ఆసుపత్రి లోపల బెడ్లు లేవు, మందులు లేవు, కనీసం రోగులు కూర్చునేందుకు సౌకర్యాలు కూడా లేవని ఆమె ఎండగట్టారు. కేవలం గోడలు కడితే అది ఆసుపత్రి అనిపించుకోదని హితో పలికారు. చేస్తున్నాడు కాంగ్రెస్. ఏమి యూస్ లేదు కాంగ్రెస్ వల్ల. మీరు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. వెలుగులు పంచుదవో ఆకలి కడుపుకు మెతుకు నువ్వై ఆకలి తీర్చుదవో. ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా గద్వాల్ జిల్లాకు రావడం జరిగింది. మొదట ఆలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి విజిట్ చేయడానికి వచ్చినాము. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయింది, బిల్డింగ్ కట్టినారు. కానీ బిల్డింగ్ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనునిత్యం సమస్యలే. చాలా నాసిరకంగా కట్టారని చెప్పి పత్రికా మిత్రులందరూ గగ్గోలు పెట్టుకున్నా వినకుండా అట్లానే బిల్డింగ్ కట్టినారు. కట్టిన బిల్డింగ్ని కూడా 3 సంవత్సరాలు వాడకుండా పెట్టినారు.
వాడకుండా పెడితే బలవంతంగా మరి ప్రజలందరూ కలిసి ఇంకా ఓపెన్ చేయండి పాడవుతుంది బిల్డింగ్ అంటే ఓపెన్ చేసినారు. ఇప్పుడు వచ్చి ఎక్కడ చూసినా మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఉండాల్సినటువంటి సామాన్ సరిగ్గా లేదు, ఉండాల్సినటువంటి స్టాఫ్ అసలే లేరు. నేను పదే పదే చెప్తున్నది ఒకటే, 15 జిల్లాలకు పోతే ఏ జిల్లాకు పోయినా కూడా అక్కడ ఉండేటటువంటి అరకొర వసతులతో అయినా సరే ప్రభుత్వ డాక్టర్లైనా, ప్రభుత్వ నర్సులైనా, శానిటేషన్ సిబ్బంది అయినా ఎంత వీలైతే అంత పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులలో. కానీ ప్రభుత్వాలు మాత్రం మరి అండగా నిలబడి పెద్ద ఎత్తున క్యాడర్ స్ట్రెంత్ ఇద్దాము, డాక్టర్స్ ఇద్దాము, నర్సులను ఇద్దాము అనేటటువంటి ఆలోచన కనబడటం లేదు. దానివల్ల అల్టిమేట్గా ప్రజలకే ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇక్కడ మరి హాస్పిటల్ శాంక్షన్ అయింది, 100 బెడ్లని తెలుసు, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినామని తెలుసు, కానీ ఇప్పటి వరకు కూడా కనీసం క్యాడర్ స్ట్రెంత్ శాంక్షన్ కాలేదు. ఇది మరి ముఖ్యమంత్రి గారి ఉమ్మడి జిల్లా కిందికి ఇది వస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు ఇంత ముఖ్యమైనటువంటి పట్టణాన్ని ఎందుకు రివ్యూ చేయలేదు, ఈ హాస్పిటల్ల క్యాడర్ స్ట్రెంత్ ఎందుకు పెంచలేదు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. తక్షణమే వైద్యం మీద దృష్టి పెట్టండి. ఏ జిల్లాకు పోయినా, ఏ హాస్పిటల్కి పోయినా ఇదే ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా శ్రద్ధ పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మరి మందులు కానీ టెస్టులు కానీ ఇక్కడ ఆలంపూర్ నుంచి గద్వాలకు పోవాలి టెస్టులకి. ఇక్కడ ఇచ్చినటువంటి శాంపుల్స్ అక్కడికి పంపించి రిజల్ట్స్ రావడానికి మినిమం 1 or 2 days పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఎంత వీలైతే అంత కొన్ని టెస్ట్ సౌకర్యాలు, టెస్టింగ్ చేసేటటువంటి అవకాశం కల్పిస్తే తొందరగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ జిల్లా మొత్తం అంతా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, అరుణమ్మ గారు ఉన్నారు, మరి చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా కోరుతున్నా, ఇది ఆడబిడ్డలకు సంబంధించి. హైదరాబాద్ నగర శివార్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఉప్పల్ నల్లచెరువు పేరుకే చెరువుగా మిగిలింది. చెరువు అంతా మురికి, బురద, కలుషిత నీరు, హానికరమైన రసాయనాల మిశ్రమంతో నిండిపోయింది. అటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్న చేపల కోసం స్థానికులు ఎగబడ్డం ఆందోళన కలిగిస్తోంది. కలుషిత నీరు, హానికరమైన రసాయనాల మిశ్రమంతో ఉన్న బురదలో జీవించే ఈ చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ప్రజలు తెలియకుండానే రోగాలను తమ శరీరంలోకి ఆహ్వానిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తినేది చేపలు కాదు, వాటి రూపంలో ఉన్న రోగాలు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా ఉప్పల్ చెరువు కట్ట సుందరీకరణ పనులు ప్రభుత్వం చేపట్టడంతో చెరువు కట్ట వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒకవైపు అభివృద్ధి పనులు, మరోవైపు కలుషిత చెరువులో చేపల వేట. ఈ రెండు విరుద్ధ దృశ్యాలు అటువైపుగా వెళ్లే ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట ఎంపీ బలరాం నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు పెట్టిందని గుర్తు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడి పేరు మార్చడం మూర్ఖత్వమన్నారు. పార్లమెంట్లో అన్ని పార్టీలు బహిష్కరించిన ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ఏకపక్షంగా బిల్లును ఆమోదింపు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బ్రదర్ అందరికి, మీడియా సోదరులకు అందరికి చెప్తున్నా, అందరికి ఇక్కడ వచ్చిన యశోదా గార్డెన్ లో మెడికల్ క్యాంప్ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బలరాం నాయక్ గారి నాయకత్వం, నాయక్ గారి నాయకత్వం. ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఎన్ఆర్ఈజీఎస్ మీద బాపూజీ మహాత్మా గాంధీ గారి ఒక పేరు తీయడం వల్ల ఎన్ఆర్ఈజీఎస్ లో
బాపూజీ ఒక పేరును ఊరికే తీసుకురాలేదు. లోకసభలో, రాజ్యసభలో దానితోని పాటు ఆల్ అసెంబ్లీ, ఆల్ స్టేట్ ప్రపోజల్ తీసుకొని బాపూజీ ఒక NREGS లో పేరును పెట్టడం జరిగింది. ఎందుకంటే దానికి బడుగు బలహీన వర్గాలకు అన్నిటికీ బాపూజీ తీసుకొని ముందుకు వెళ్ళి పోరాటం చేసి స్వతంత్రం తెచ్చిన మన బాపూజీ అటువంటి ఒక పెద్ద మనిషి పేరును తీయడం ఎంతో బాధాకరమైన విషయం. దానితోని పాటు బాపూజీ ఒక వర్గం అని కాదు, అందరికీ కూడా ఒకటిగా తీసుకోపోయిన మన నాయకుడు బాపూజీ, మహాత్మా గాంధీజీ. ఆ మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం అది మూర్ఖత్వం. ఒక విధంగా చెప్పాలంటే చాలా మూర్ఖత్వం. ఎవరు వినకుండా అమిత్ షా గారు, అదే విధంగా మోడీ గారు కానివ్వండి. కాబట్టి NREGS 40% స్టేట్ గవర్నమెంట్, 60% సెంట్రల్ గవర్నమెంట్ అని పెట్టి మన దగ్గర ముందు డిపాజిట్ చేసుకున్న తర్వాతనే డబ్బు రిలీజ్ చేయాలని. ఇది ఒకటే కాదు, మన రాష్ట్రానికే కాదు, భారతదేశంలో చేసిన ఈ యొక్క ప్రయోజనం ఇదొక మార్పును తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లు పెట్టి మేము ఎగ్నెస్ట్ గా చేసిన ఆ బిల్లు పెట్టి వాళ్ళు బిల్లును పాస్ చేసుకున్నారు. దర్వాజాలు వేసి కూడా బిల్లును పాస్ చేసుకున్నారు. ఇట్లాంటి అంటే వగ్గరగా చెప్పాలంటే ఇది మూర్ఖత్వం. దీని అంత మూర్ఖత్వం ఏది లేదు. మెజార్టీ లేకున్నా ప్రతిపక్షాలు CPI, CPM మేము అందరూ ఆల్ పార్టీ అపోజిషన్ పార్టీ బయటకు వచ్చేసినా కూడా వాళ్ళు బిల్లు పాస్ చేసుకున్నారంటే ఎంత మూర్ఖత్వమో మీరు ఆలోచన చేయండి. ఈ బిల్లు ఏదైనా ఉపయోగపడేది కాదు బీదోళ్లకు ఒక కష్టాలలో ఉన్న బిల్లు ఇది. కాబట్టి ఇటువంటి బిల్లు ఇట్లా తేయడం ఇది మంచి పద్ధతి కాదు. మోడీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, వాళ్ళ క్యాబినెట్ లో కానీ, బీజేపీ పార్టీకి కానీ ఇది మంచిది కాదు. దీనికి తప్పకుండా బీజేపీ పార్టీకి తప్పకుండా పనిష్మెంట్ దొరుకుతుంది రాబోయే కాలంలో. ఇది బీదోళ్ల బిల్లు, వలసలు పోకుండా ఎక్కడిదక్కడ ఉండి అంగన్వాడీలో కొంతవరకు అన్ని స్కీములు దీంతో కనెక్టెడ్ అయి ఉన్నాయి NREGS తోని. అలాంటిది ఒక స్కీమును ఆ రోజుల్లో ప్రణబ్ ముఖర్జీ, మన మన్మోహన్ సింగ్ గారు మహానుభావుడు, అదేవిధంగా సోనియా గాంధీ గారు UPI చైర్పర్సన్, వీళ్ళందరూ తీసుకొచ్చిన ఒక బిల్లును NREGS బిల్లును ఖండం చేసి 60-40 పెట్టేసి బీద వాళ్లకు ఇబ్బంది పెట్టే ఒక బిల్లును తీసుకొచ్చినందుకు తప్పకుండా మోడీ గారికి తప్పకుండా పనిష్మెంట్ దొరుకుతుంది. రైల్వే ఛార్జీలను పెంచుతూ ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ క్లాస్ టికెట్ ధరల్లో 215 కిలోమీటర్ల వరకు ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటర్కు పైసా చొప్పున పెంచింది. మెయిల్, ఎక్స్ప్రెస్, AC, నాన్ AC రైళ్లలో కిలోమీటర్కు 2 పైసలు చొప్పున, నాన్ AC ట్రైన్లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ప్రయాణికులు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరపై అదనంగా ₹10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. పెంచిన ధరలు నెల 26 నుంచి అమల్లోకి వస్తాయి. ధరల పెంపుతో రైల్వేకు దాదాపు 600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రైల్వే స్టేషన్ సమీపంలో 5 రోజుల క్రితం గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో గ్రామంలో కలకలం రేగింది. గట్టిగా అరవడంతో గొర్రెలను వదిలేసి అడవులకు పారిపోయినట్లు గొర్రెల కాపర్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం తప్పినప్పటికీ కాపర్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంపై ఫారెస్ట్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చిరుత గ్రామంలోకి వచ్చి మనుషులపై కూడా దాడి చేసే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. మేము గొర్రెల కాపలు కాస్తుంటాము. అర్ధరాత్రి గడ 1:30 అప్పుడు వచ్చి మా గొర్రెలు వేసుకుపోతాయంటే ఎత్తుకుపోతాయంటే మా కుక్కలు వచ్చి మేము పోయి ఇడిపించుకున్నాము.
చాలా దాడి చేస్తాను సార్. మాకు రోజు కాడుతూ ఉంది అది. మీరు ఎక్కడైనా కానీ దీన్ని పట్టుకుపోయి అడవికి వదిలేయండి సార్. మాకు చాలా దాడి చేస్తుంది, నిద్రే లేదు. చెట్టు ఆవిడ సొంత కేసు. సార్ నా పేరు రామంజనులు, అనంతపురం జిల్లా కమ్మదూరు మండలము. మా ప్రాంతంలో రైల్వే స్టేషన్ దగ్గర మేము దొడ్డేసుకున్నాము. అర్ధరాత్రి 12 గంటల 1 గంట సమయంలో సిరిదిప్పులు వచ్చి మా దొడ్డులాగే వచ్చి దాన్ని లాక్కొని పోతుంటే మా కుక్కలు అనేవి మేము వెంబడించి ఇడిపించుకున్నాం సార్. మాకు ఫారెస్ట్ అధికారులు మాకు న్యాయం కలిగించాలని చెప్తున్నాము. అలాగే అవి సిరిదిప్పులు మీరు అడవులాగే చేసుకోండి సార్. ఇంకా వాసన వస్తుంది, కొబ్బరి పడిండే రాదమ్మా, నువ్వే మధ్యతో గుద్దినట్లా. ఇది వన్ సైడ్, ఈ సైడ్ ఇదే సార్. సీపు వాడుతూనే ఉంది, బాగా పడిండే లోపలంకా పడండి పక్క సీపోతుంది. ఇంకా ఉంది, మేలుగా లేదా బాగా పడిండే. ఏమంటే బలమైంది అబద్ధం అని రేల నిద్ర ఉన్నదా రే చెట్ల అనేది మహేష్ లోగునా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కేవలం ఉదయం పూట మాత్రమే కాదు, రాత్రి సమయాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 4.5 నుంచి 11.2 డిగ్రీల సెల్సియస్ మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డిలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 10 ఏళ్ల రికార్డు స్థాయిలో చలి ప్రజలను వెంబెలెత్తిస్తోంది. అయితే ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో కూడా గంట కట్టించే చలి ఉంటోంది. ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్ మినహా మిగిలిన జిల్లాలో 10 డిగ్రీల లోపు, హైదరాబాద్లో 10 డిగ్రీలు, మహబూబ్ నగర్లో 5.4, మెదక్లో 5.4, వికారాబాద్లో 8.2 ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి చోట సాధారణం కంటే అతి తక్కువ సెల్సియస్ నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ సోమవారంలో చలి తీవ్రత అధికంగా ఉండబోతుందని హెచ్చరించారు. ఇక ఫోకస్ ప్రైమ్ టైమ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడారం మహాజాతర పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. జనవరి 28 నుంచి గిరిజన కుంభమేళా. నన్ను దూషించడం, అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. ఉప్పల్ నల్లచెరువు బురదలో చేపల వేట, మరోవైపు సుందరీకరణ పనులు. టికెట్ ధరలు సవరించిన భారతీయ రైల్వే శాఖ. వివిధ కేటగిరీల టికెట్ ధరలపై ఓ మోస్తరు పెంపు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.